హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కావాలో ఇది 35 ఇంచెస్ బ్లౌజ్ అనమాట. ఇది చూడండి, ఒక 1.5 ఇంచ్ ఇది బ్యాక్ సైడ్ నడుము పట్టీకి ఫోల్డింగ్ కోసం అని నేను మార్కింగ్ వేశాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి బ్లౌజ్ పొడవు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ పొడవు ఇలాగా చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసిన తర్వాత బ్యాక్ రౌండ్ కరెక్ట్గా మధ్యలో పట్టుకుని ఇలాగా మార్క్ చేసుకోండి. రౌండ్ ఎంతైతే ఉందో ఒక 2 పాయింట్లు మాత్రమే ఎక్కువ తీసుకోండి, మరీ ఎక్కువగా అయితే తీసుకోకండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకున్నాం కదా, మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ని ఎలా చూసుకోవాలంటే ఇలా డీప్ నెక్ లేనప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది చాలా పెద్ద, అంటే డీప్ నెక్ అనమాట, ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా ఫ్రంట్ సైడ్ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్ తీసుకుంటున్నాను. చూడండి, ఉక్స్ పట్టి సైడ్ సాగదీయకుండా తీసుకున్నామంటే చూడండి 8 ఇంచులు వచ్చింది కదా. 8కి 3/4 ఇంచులు కలిపితే అంటే 7 పాయింట్లు కలిపితే 8 3/4 వస్తుంది. అప్పుడు 17.5 ఇంచులు అంటే 35 ఇంచులు చెస్ట్ లూజ్ వస్తుంది. ఇది 35 ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజ్ని కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూపిస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. 29 ఇంచులు నడుము లూజు. ఈ బ్లౌజ్ని నేను 6 మంత్స్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. అది బ్లౌజ్కి అనమాట. నేను కుట్టినవే తెచ్చిస్తారు బ్లౌజెస్ ఎప్పుడైనా సరే. చూడండి, ఇంకొకసారి కూడా చెస్ట్ లూజ్ మీకు క్లియర్ చేస్తాను. 8 ఇంచీలు వచ్చింది కదా, 8 3/4 తీసుకుందాం ఇక్కడ. అంటే మనము ఉక్స్ పట్టి సైడ్ పార్ట్ మాత్రమే చూసుకొని కూడా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఒక్కసారి చూసుకుంటే చాలు, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇదే పొడవుని యువతల కూడా మార్క్ చేసుకుందాం 15 ఇంచీలకి. ఇలా 15 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ఒక లైన్ గీసేద్దాం. ఇక్కడ ఈ 2 గీతల్ని కలిపి ఒక లైన్ వేసేద్దాము. ఇప్పుడు షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. 5.2. ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.2 చాలు. నేను ఎప్పుడు ఈమెకు 5.2 ఇంచీలు మాత్రమే పెడతాను అనమాట. అంటే 5 ఇంచీలు 2 లైన్లు అనమాట. 6 ఇంచీలు సంక డౌన్, ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచీలు. ఇలాగా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకోండి. 8 3/4 మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 3/4. 2 ఇంచులు ఖర్చుకి ఇలా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ మార్కింగ్ నీట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు పైన ఎంత మార్క్ చేసుకున్నారో నడుము దగ్గర కూడా అంతే మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆర్మోల్ డౌన్ దగ్గర చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా బ్లౌజ్ పెట్టేసి చూడండి, పైన 1/2 ఇంచ్ వదిలేసి ఖర్చుకి అక్కడ నుంచి ఇలా చూసుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట. చూడండి, రౌండ్ సరిగ్గా సరిపోయింది. ఇలాగా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ రౌండ్ మార్క్ చేసుకోండి. బ్యాక్కి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనము మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే నేను రౌండే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి రౌండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది కరెక్ట్గా ఎంత బాగా కూర్చుంటుందో ఈ బ్లౌజు. చాలా చిన్న షోల్డర్ అనమాట. అంటే 2 ఇంచీలు కూడా లేదు, 2 ఇంచీలకి ఇంకా ఒక పాయింట్ తక్కువగానే ఉంది. అయినా సరే నీట్గా కుదురుతుంది బ్లౌజు. ఇలా షోల్డర్కి అవతల ఒక 2 పాయింట్లు, ఇవతల ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. చూడండి, కరెక్ట్గా సరిపోయింది ఈ బ్లౌజు. ఈ రౌండ్ కరెక్ట్గా ఇంతే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి, పైనేమో షోల్డర్ వైపు వచ్చేసి భుజం వైపు వచ్చేసి 2.2 వస్తుంది. చూస్తున్నారు కదా, 2.2. కింద వచ్చేసి బాగా డీప్ ఉండాలి కాబట్టి 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచులు తీసుకుని ఇలాగా క్రాస్గా మార్క్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా మాత్రమే మనం కరువు తిప్పాలి, ఇలాగా కరువు షేప్ అంతే తప్ప ఇంకా మనము ఏం మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రౌండ్ డీప్ ఉండాలన్నమాట. పైన వచ్చేసి ఇంతే చాలు. ఇప్పుడు వచ్చేసి ఇక కటింగ్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా, కటింగ్ అయితే చేసేద్దాము. ఇలా డీప్ కావాలనుకున్నప్పుడు కింద భాగము 3 ఇంచులు అట్లా తీసుకోండి, సరిపోతుంది.
లేదా డీప్గా మార్క్ చేసుకోండి. నార్మల్గా పైన ఎంత ఉంటుందో అంతే తీసుకుని మార్కింగ్ చేసేటప్పుడు డీప్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా నీట్గా కుదురుతాయన్నమాట. 35 ఇంచుల బ్లౌజ్ ఎవరికైనా సరే ఈ సైజు కావాలి అనుకుంటే ఈ వీడియో చూసి కటింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి కదా. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి సగం క్రాస్ వరకే తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ చూడండి ఇటు సైడు రౌండ్ సైడు పైన వరకు మార్కింగ్ తీసుకురండి ఇలాగా. ఇలా మార్కింగ్ వేయడం వల్ల ఫ్రంట్ రౌండ్ మనం మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ కూడా నీట్గా మార్క్ చేసుకోండి. అడుగున పీస్ కరెక్ట్గా ఉందా లేదా, సమానంగా ఉందా లేదా చూసుకొని జరుపుకోండి. ఇక్కడ ఖర్చుకి 2 ఇంచులు వదిలేస్తున్నాను. తర్వాత కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. బ్లౌజ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకే మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. రౌండ్ని మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి కరెక్ట్గా రౌండ్ అయితే ఉందన్నమాట. వాళ్ళకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇదే రౌండ్ని నేను మార్క్ చేస్తున్నాను. ఇక మనము ఈ కింద దగ్గర అంటే రౌండ్ కింద కూడా క్రాస్ బెల్ట్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ డాట్కు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్. అంతా ఎంత ఉందో చూద్దాం. 13 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది రౌండ్ కూడా 7 ఇంచులు వస్తుంది క్రాస్గా. తర్వాత ఇక్కడ 4.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోండి. తర్వాత 2 ఇంచులు ఖర్చు డాట్ కోసము ఇలాగ రౌండ్గా మార్క్ చేసుకోండి. రౌండ్గా ఉంటే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు వదిలేయండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి కలిపేయండి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలాము కదా, ఇది లైన్ వేసేయండి. ఇప్పుడు ఈ రౌండ్ ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఒకవేళ ఇది డీప్ ఎక్కువ అనిపిస్తే కనుక చూడండి, ఇది ఎక్కువే ఉంది. ఇది తగ్గాలి అంటే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. తర్వాత ఇలాగా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో ఇది ఎంత ఉంటే అంత. దీంట్లోనే మనకు కావాల్సినంత రౌండ్ని గీయండి. ఇలా ఉండడం వల్ల ఇది డీప్ ఉంది కాబట్టి 3 ఇంచులు వస్తుంది. ఇది నేను ఇప్పుడు గీసింది అయితే 2.5 ఇంచులు మార్క్ చేశాను. ఇప్పుడు సరిపోతుంది. ఒకవేళ డీపే కావాలనుకుంటే నేను ముందు మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ మీదనే కటింగ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ రౌండ్ అయితే కటింగ్ చేశాను కదా, ఇటు సైడ్ కూడా కట్ చేయండి. ఉక్స్ పట్టి సైడు. తర్వాత క్రాస్ బెల్ట్ సైడ్ కటింగ్ చేయండి. షోల్డర్ వైపు కటింగ్ చేయండి. ఇటు సైడ్ ఆర్మోల్ దగ్గర షేప్ కూడా నేను కలిపి కట్ చేస్తున్నాను. మార్కింగ్ అయితే వేయలేదు, నాకు తెలుసు కాబట్టి ఎంత కట్ చేయాలనేది. ఒకేసారి షేప్ కూడా మార్క్ చేసి కట్ చేయాలి మీరైతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డాట్స్ దగ్గర ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టండి లూజు. ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్లోనే ఉంది అంతా. ఇప్పుడు చూడండి, ఇది టక్స్కి ఈ పార్ట్ అంతా టక్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర కొద్దిగా ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ మాత్రమే క్రాస్ తీయాలి, మరి ఎక్కువ తీయకండి. చూడండి, ఇంతే పీస్ తీసాను నేను. ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడు ఒక 2 పాయింట్స్ మాత్రమే తీస్తున్నాను, 1 ఇంచ్ పొడవున. ఇలాగ కట్ చేశారంటే షోల్డర్స్ అస్సలు జారవు. ఎలాంటి క్లాత్తో అయినా సరే ఇలాగ రాదనమాట, ఇలాగే ఉంటుంది. అంటే మనకు రౌండ్ సైడే ఉంటుందన్నమాట, భుజాలు జారవు. తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇలాగ కటింగ్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ డిజైన్ని బట్టి మీరు పెట్టి కట్ చేయండి. ఒక్కోసారి ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, ఒక్కోసారి
బుట్టాస్ ఉంటాయి. అలాంటప్పుడు చూసి మీరు ఎక్కడ సరిపోతుందో, ఎక్కడ కరెక్ట్‌గా వస్తుందో చూసి కటింగ్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తాం కదా! మీరు చూసి ఊరికే వెళ్ళకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీకేమీ నష్టం ఉండదు. 10 మందికి ఈ వీడియో చేరుతుందనమాట మీ లైక్స్ వల్ల. లైక్ చేయడం వల్ల ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడవచ్చు. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వెంటనే చేరుతాయన్నమాట. ఇలాగ మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేసుకోండి. చూడండి, కోరంచు వైపే మెయిన్ క్లాత్ పెట్టి కట్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ డిజైన్ బట్టి కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జిగ్జాగ్ మోడల్ ఉంది కాబట్టి ఎలా కట్ చేసినా సరిపోతుంది. నేను కోరంచు వైపునే షోల్డర్ పెట్టేసి ఇలా ఫుల్ క్రాస్ అయితే పెట్టి కట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందు మంచి వీడియోతో ఉంటాను. స్లీవ్స్ కటింగ్ అయితే చూపించలేదు మీకు. స్లీవ్స్ అయితే కటింగ్ చేశాను ఆల్రెడీ. చాలామందికి అయితే బాడీ పార్టే డౌట్గా ఉంది అంటున్నారు కాబట్టి నేను బాడీ పార్ట్ కటింగ్ చేయడం అయితే వీడియో పెట్టాను. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.